ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ధ్యానాంశం ఏమిటంటే వెర్రి తలలు వేస్తున్న 4 తరాలు. ప్రభునందు ప్రియులారా, తరము అంటే తెలుసు కదండి. ఇంచుమించు తరము అంటే మనిషి యొక్క ఆయుష్ కాలం. మా తరంలో అంటారు. అంటే ఆ చెబుతున్నటువంటి మనిషి యొక్క జీవిత కాలం. అది 100 సంవత్సరాలు కావచ్చు, 120 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు. వెర్రి తలలు వేస్తున్నటువంటి 4 తరాలు. వెర్రి తలలు అంటే పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నటువంటి, లేకపోతే వాడు చేసేటువంటి తెలివి తక్కువ పనులు, వీటిని ఏమంటారంటే వెర్రి తలలు. ఏమంటారండి? వెర్రి తలలు వేస్తున్నటువంటి 4 తరాలంట. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ 4 తరాల గురించి కూడా చక్కగా బైబిల్ గ్రంథమందు వివరించాడండి. ఈ మెసేజ్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ సందేశం ఏదైతే ఉందో అది సమాజానికి, మరియు ఇప్పటి సమాజానికి చక్కగా అర్థం పట్టినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎప్పుడో చెప్పాడు ఈ 4 తరాల గురించి. ఆ 4 తరాల యొక్క స్వభావం ఇప్పటి తరాలలో నివసిస్తున్నటువంటి మనుషుల్లో కూడా ఉంది. కాబట్టి ఏమిటో అవి చూద్దాం. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కాలదు. ఏంటంట? ఏం చేస్తున్నారంట? తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై. చూడండి, చాలండి. ఫస్ట్ది ఏంటండి? తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని శపిస్తున్నారంట, తల్లిని దీవించని తరము. అండ్ పెద్దోళ్ళు చిన్నోళ్ళు దీవించారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు దీవించారు. పెద్దోళ్ళే. మరి అక్కడ రాయబడింది ఏంటి? తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అంటే మొదటి తరము ఏమిటి అంటే తల్లిదండ్రులని పట్టించుకోలేని, అక్కడ దీవించడం అంటే వారి యొక్క శ్రేయస్సును చూడని తరము. తల్లిదండ్రులను పట్టించుకోలేనటువంటి తరము, తల్లిదండ్రులకి అవిధేయులైనటువంటి తరము. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. అంటే తల్లిదండ్రులకు అవిధేయులు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఏంటండి? అవిధేయులు. మొదటి తరం ఏంటి? తల్లిదండ్రులకు అవిధేయులు. ఇటువంటి వారు సొలొమోను కాలంలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎటువంటి వారు? తల్లిదండ్రులకు అవిధేయులు, తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. సన్మానించడం అంటే
చెప్పాలి. సన్మానం అంటే మనకి ఏది వస్తుంది? ఏమొస్తుంది? సాలువాలు, దండలు, కుర్చీలో కూర్చోబెట్టి పూల గుత్తులు, ఇవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి సన్మానించడం అంటే. అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇక్కడ భూమి మీద అని రాయబడింది, కానీ నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అది ఇశ్రాయేలులకి చెప్పబడింది. ఇప్పుడు అదే మనం అప్లై చేసుకుంటే, నీ దేవుడైనటువంటి యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో అంటే ఏ దేశాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు? పరలోకం అనేటువంటి దేశాన్ని అనుగ్రహించబోతున్నాడు కదండి. ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నువ్వేం చేయాలి? నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించకపోతే, తల్లిని తండ్రిని పట్టించుకోకపోతే, ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానం చేసినటువంటి ఆ దేశాన్ని ఏం చేయడు? మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని మేలేంటి? ఆ కలిగే మేలేంటంటే పరలోకం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. ఇశ్రాయేలీలకి ఆ రోజు ఆజ్ఞ రూపంలో ఇవ్వబడినటువంటి నీకు నేను అనుగ్రహించినటువంటి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంటే నరకానికి నువ్వు చేరవు. ఏంటి? నీ తల్లిదండ్రులకి నువ్వు విధేయుడు అయితే. కానీ సొలొమోను చెప్పాడు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు ఉంటారంట. తరమే అలాగా ఉంటుందంట. ఉంటుందా? ఉందా లేదు? ఇప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారు అంటే తల్లిదండ్రుల మాట ఇంత కూడా వినరు. దేవుడు ఏం చెప్తున్నారు? నరకానికి పోతారంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా మనం అత్తమాటికి డాడీ డాడీ, అత్తమాటికి మమ్మీ మమ్మీ అని వాళ్ళని ఎన్నిసార్లు ముఖస్తుతి చేసినా సరే అదేమీ చెల్లదు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరుడు. కానీ పరలోకం ముందు ఉన్నటువంటి నా తండ్రి చిత్తము అంటే నా తండ్రి పనిని చెప్పిన పనిని చేసిన వాడే పరలోకము చేరుతాడు. అలాగా తల్లిదండ్రుల్ని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేటువంటి పిల్లలు ఉన్నారు. కానీ చేసేటువంటి పనులు మాత్రం వాళ్ళకి అవిధేయంగా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. చెప్పిన పని చెయ్యరు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ రూల్ ఏంటంటే తల్లిదండ్రుల మాట నువ్వు వినాలి. నీకున్నటువంటి బాధ్యతల్లో అనేక బాధ్యతల్లో ఇది ఒకటి. దీన్ని బట్టి కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభునందు ప్రియులరా, అలా అని తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతిదీ కూడా నీతి అయిపోదు, ధర్మము అయిపోదు. మరి అప్పుడేం చేయాలి? ఇప్పుడు నీ తల్లి తండ్రి మాట విని నీ తల్లి తండ్రిని సన్మానించు అని చెప్పాడు కదా.
మరి ఒకవేళ తల్లిదండ్రులు వారి మాటల్లో నీతి లేకపోతే, వారి మాటల్లో ధర్మం లేకపోతే, వాళ్ళ మాటలు దేవుని యొక్క న్యాయానికి అనుకూలంగా లేకపోతే అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా తల్లిదండ్రులు మాట వినాలా? చెప్పాలండి. అప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినాలా? లేదు. మనకి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని నీ శ్రేయస్సుకే చెప్తారు. వాళ్ళు చెప్పే మాటల్లో ఖచ్చితంగా 90% సత్యమే ఉంటది. నీ బాగు కొరకే ఉంటది. కానీ 10% కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తమ పిల్లల్ని భ్రష్టులుగా తయారు చేసినటువంటి తల్లిదండ్రులు సమాజంలో ఉన్నారా లేదా? ఆ? ఇప్పుడు బైబిల్‌ని ఒక పక్కనే ఆలోచిస్తామండి మనం. రెండో పక్క కూడా బైబిల్‌లో రాయబడి ఉంది. కానీ మనం అది ఆలోచించం. ఇదిగో తల్లిదండ్రుల్ని సన్మానించాలంటే అదిగో నన్ను సన్మానించటం లేదు, నా మాట వినటం లేదు అని తల్లిదండ్రులు మనల్ని అనొచ్చు. అది నిజమే. కానీ దేవుడు రాయించినటువంటి మరొక కోణం కూడా ఉంది. ఏంటంటే చూడండి, ఎఫెసీ పత్రిక 6:2. ఎఫెసీ పత్రిక కాదండి, 6:4 చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ఎలా పెంచాలంట? పిల్లలకి ఏం రేపకూడదంట? మీ మాటల చేత కానీ మీ చేతల చేతను కానీ పిల్లలకి ఆటోమేటిక్గా పిల్లలు అంటే పిల్లలంటే ఎవరో మీకన్నా తక్కువ వయసు కలిగిన వారు, వాళ్ళల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఏముంటాయి? భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎటువంటి వయసులో ఉన్నారంటే భావోద్వేగాల్ని అంచుకు వేసుకునేటువంటి వయసులో ఉన్నారు తల్లిదండ్రులు. మీరు భావోద్వేగాలను అంచు వేసుకుని మీ పిల్లలకు కోపము రేపకుండా ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోని పెంచాలి. అంటే పిల్లల బాధ్యత, వారి భావోద్వేగాల యొక్క బాధ్యత తల్లిదండ్రులు ఉందా లేదా? వీడు నా పిల్లవాడు, ఈమె నా పిల్ల అని వాళ్ళని ఇష్టానుసారంగా ఏదన్నా అనేస్తే చెల్లిపోతుందా? అలా చల్లదనే బైబిల్ చెప్తుంది. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలోను బోధలోను పెంచుడి. మరి ఎంతమంది పెంచుతున్నారండి? ఎంతమంది పెంచుడాని ఉందా? మనకే కోపం. ఇక మన పిల్లల్ని ప్రభు శిక్షలోను బోధలోను ఎక్కడ పెంచుతాము? అంటే మన బైబిల్లో ఒకవైపే చూస్తాము. అది వాడు తల్లిదండ్రులను సన్మానించలేదంట, వీడు తల్లిదండ్రులను సన్మానించలేదంట అని వారి గురించే చెప్తాము. కానీ వారి పిల్లలకి ఏ విధంగా కోపం రేపు ఉంటారో మనం ఆలోచిస్తామా? వాళ్ళు అధర్మపు మాటలు లేకపోతే అన్యాయపు మాటలు, దేవుడి వాక్యానికి అనుకూలమైనటువంటి కాని మాటలు ఏం పలికారో ఆ కోణంలో ఆలోచిస్తామా? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్తూ ఉంటారు పిల్లలు స్ట్రిక్ట్గా. రే ఇంట్లో గోరు దిగిద్దు అన్నాను, దరిద్రం అని చెప్తారు. మరి బైబిల్ నమ్మేటువంటి పిల్లవాడు మరి తల్లి చెప్పిందని బయటికి వెళ్ళి గోళ్ళు తీసుకోవాలా? చెప్పాలండి. అలాగ ఒకవేళ వాడు తీసుకుంటే దేన్ని నమ్మినట్టు? మరి మూఢనమ్మకాల్లో నడిపించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? వారికి మరి చెల్లుతుందా? నా కూతురు నా మాట వింటలేదు, నా కొడుకు నా మాట వింటలేదు అని అనడానికి అర్హత ఉంటుందా? ఎందుకంటే మూఢనమ్మకాలకు బైబిల్ పక్కాగా వ్యతిరేకం. తల్లిదండ్రులు మన క్షేమం కోసం 90% మంచి చెబుతారు. ఏ తండ్రులు కూడా తమ బిడ్డలను చెడిపోవాలనుకోరు. ఆ 10%లో దేవుడికి అవిధేయమైనటువంటి మాటలు కూడా, దేవుడి యొక్క వాక్యానికి అనుకూలంగా లేనటువంటి మాటలు కూడా వస్తాయి. అవి మనము ఏం చేసుకోవాలండి? చూసుకోవాలి. అంటే
బ్లంట్గా మనం ఫాలో అయిపోకూడదు. అమ్మా అదేంటమ్మా మనం క్రైస్తవులు కదమ్మా, ఇంట్లో గోర్లు తీయొద్దని నువ్వు చెప్తున్నావు ఏంటి, మనకు అలాంటి మూఢనమ్మకాలు లేవు కదని పిల్లవాడు తల్లిని ఏం చేయాలి, సరి చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది, కుటుంబం ఆ మూఢనమ్మకాలలో నుండి బయటికి పడతారు. అంటే ఇద్దరి మీద బాధ్యత ఉంచాడు దేవుడు ఇక్కడ. అర్థమైందండి, మీకు అర్థమైందా? ఒక్కొక్కసారి పిల్లలే తల్లిదండ్రులకు బుద్ధి చెప్తారు, అనేక సార్లు తల్లిదండ్రులు పిల్లలకు బుద్ధి చెబుతారు. అంటే బైబిల్కి పక్షపాతం ఏమీ లేదు. నా మాట విని తీరాలి, నా మాట విని తీరాలి, నేను ఏది చెబితే అదే శాసనం అంటే బైబిల్ దగ్గర కుదరదు. వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిందే ఫైనల్ శాసనం. అర్థమైందండి? అంటే తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి పిల్లలు కలరు, పిల్లలకు అవిధేయులైనటువంటి అంటే ప్రభు శిక్షలోని ప్రభు మాటలోని పెంచనిటువంటి తల్లిదండ్రులు కూడా. మరి ఎందుకు చెప్పాడు దేవుడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలోను బోధలోను పెంచుడంటే అటువంటి వారు ఉన్నారనే కదా. అంటే మొదటి తరం ఏంటండి, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరము. రెండో తరం తమ దృష్టికి మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. ఏంటండి రెండోది, కడగబడని వరుసగా ఉంటుందండి. మాలిన్యము నుండి కడగబడని తరము. వీళ్ళు ఏమనుకుంటారంట, ఈ తరము వారి యొక్క ఇది ఇలా వచ్చింది సీన్ దగ్గర, ఈ తరం వారు ఏమనుకుంటారంటే మాకు మేమే పరిశుద్ధులము, మాకు మేమే శుద్ధులము అని అనుకుంటారు. మాకు ఇంకా మా మాలిన్యం నుండి కడుక్కోవాల్సినటువంటి అవసరము మాకు లేనే లేదు, మా మాలిన్యం నుండి కడుక్కోవాల్సినటువంటి అవసరం మాకు లేనే లేదు. వీరి యొక్క స్వభావం ఏంటంటే తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యము నుండి కడగబడినటువంటి తరము. ప్రభునందు ప్రియులారా, ఈరోజు బైబిల్ ప్రకారము ప్రతి మనిషి కూడా యేసు రక్తంలో కడుగుతూనే పాప క్షమాపణ. అంతేనండి, ప్రతి మనిషి కూడా యేసు రక్తంలో కడగబడితేనే పాప క్షమాపణ. లేకపోతే అతడి ఎంతటి జ్ఞాని అయినా ఎంతటి సంపన్నుడైనా సరే పాప క్షమాపణ అనేది లేదు. కానీ ఈరోజు లోకం యేసు రక్తములో కడగబడకుండా, చాలా జాగ్రత్తగానండి, ఈరోజు లోకం యేసు రక్తంలో కడగబడకుండా తాము చేసేటువంటి దాన ధర్మాలు వల్ల మేము స్వర్గానికి వెళ్ళిపోతాము, మా మాలిన్యం కడుక్కోవాల్సినటువంటి, మాలిన్యం అంటే పాపం, మా పాపం కడుక్కోవాల్సినటువంటి అవసరము లేదు, మా దాన ధర్మాలే మమ్మల్ని కాపాడతాయి, అవే మమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తాయని తమ దృష్టికి తామే శుద్ధులము అనుకుంటూ తమ మాలిన్యమును కడుక్కొనని తరము కలదంట. వీరి యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి, వారు చేసేటువంటి పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవే మమ్మల్ని తీసుకువెళతాయి అని అనుకుంటున్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా
దిక్కు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయో, ఇహలోక మాలిన్యము తమకంటకుండా తమను తాము కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము తమకంటకుండా కాపాడుకొనుటయే. ఈ లోకంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి పాపం అనేటువంటి ఇహలోక మాలిన్యము ఖచ్చితంగా అంటుకుంటుంది. దాన్ని అంటుకోకుండా చూసుకోవడమే పవిత్రమైనటువంటి భక్తి. ఏ మనిషి అన్నా సరే ఇహలోక మాలిన్యం అంటుకోకుండా చూసుకోగలడండి? చూసుకోలేడు. దానికి కావాల్సింది యేసు రక్తము ఒకటి. ఆ రక్తంలో కడగబడిన వారికి ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తమను తాము వాక్యము ద్వారా కాపాడుకోగలరు. అర్థమైందండి? నిజమైనటువంటి భక్తి ఏంటంటే దిక్కు లేని వారిని తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నువ్వు మోకాలు వేసి కాయలు కాసేసేలాగా ప్రార్థన చేయడం కాదు, నువ్వు చెప్పులు అరిగిపోయేలాగా సువార్త చేయడం కాదు. పవిత్రమును దేవుని ఎదుట పవిత్రమైందంట. పవిత్రంగా భావించేటువంటి భక్తి నిష్కలంకం. ఆ భక్తిలో కలంకం ఏమీ లేదు. దిక్కు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో ఆదుకోండి. సమాజ సేవే. దిక్కు లేనటువంటి పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం వెళ్ళి మాట్లాడొచ్చడమా? వారి స్థితిగతులను బట్టి వారికి ఏదన్నా సహాయము చేయడం. అదే నిజమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తి. నువ్వు మోకాల ప్రార్థన చేసి ఊరూరు సువార్త చేసినా సరే దేవుడు ఎదుట అది పవిత్రమైన భక్తి కాదు. నువ్వు సమాజ సేవ చేస్తావు చూసావా, అదే నిజమైనటువంటి భక్తి. ఒకడికి అల్పుడైన ఒకడికి చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టే. నువ్వు ఇది కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేసినా సువార్త చేసినా అది దేవునికి ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. మరి ఇది అన్యులు కూడా చేస్తున్నారు కదండి. దాన ధర్మాలు మనకన్నా ఎక్కువ చేస్తున్నారు కదండి. వాళ్ళు విధవరాండ్రులకి ఎక్కువ సహాయం చేస్తున్నారు కదండి. దిక్కులేని వారిని ఆదరిస్తున్నారు కదండి. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా చేస్తున్నారు. అందుకే వారి పాపాలకి ప్రక్షాళన ఉండటం లేదు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా. 7 అయితే ఆయన వెలుగులో ఉన్నటువంటి ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల 1:7 అండి, 1:7 మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. యేసు రక్తము లేకుండా నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యములు చేసినా, ఆయన రక్తంలో కడగబడకపోతే నీ ప్రతి పాపము ప్రక్షాళన అవ్వదు. చెప్తున్నావా లేదా బైబిల్? ఆ వెలుగులో మనం ఏం చెయ్యాలి? నడవాలి. ఆయన వాక్యమే వెలుగు. ఆ వాక్యమైనటువంటి వెలుగుతో సహవాసం చెయ్యాలి. ఆ వాక్యమైనటువంటి వెలుగుతో ఏం చెయ్యాలి? సహవాసం చెయ్యాలి. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము పవిత్రులుగా చేయను. వీరేమనుకుంటారంటే ఈ తరం వారు యేసుతో సహవాసం చేయని అవసరం లేదు, పుణ్యకార్యాలు చేస్తే చాలు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతామని యేసును పక్కన పెడితే తరము కాదు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అసలు పుణ్యకార్యం అంటే ఏమిటి? రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం.
రోమపత్రిక జాగ్రత్తగా గమనించండి. తీర్పు అసలు తీర్పు దినం ఎందుకు ఏర్పడింది? ఒక అపరాధం బట్టి. ఆ ఒక్క అపరాధం ఏంటి? వెరీ గుడ్. ఆదాము చేసినటువంటి అపరాధం, పండు తినడు. అవ్వ చేసినటువంటి అపరాధం. తీర్పు ఒక అపరాధమును బట్టి వచ్చినదై మనుష్యులందరికీ శిక్షా విధి కలుగుటకై ఎలాగు కారణమగున, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన, ఒక్క ప్రపంచానికి ఒకే ఒక పుణ్య కార్యము ఉంది. ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు. ఏమిటా ఒక్క పుణ్యకార్యము? యేసుక్రీస్తు శిలువ యాగము. ఈ పుణ్య కార్యానికి హక్కుదారులు ఎవరంటే ప్రపంచ మనుషులందరూ. ఎవరు దాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకాన్ని చేరుకుంటారు. తమ పుణ్య కార్యాలు దాన ధర్మాలను బట్టి మాత్రమే వీళ్ళు వెళ్ళరు. వాళ్ళ పుణ్య కార్యాలకి యేసుక్రీస్తు వారి పుణ్య కార్యం కూడా తోడు అవ్వాలి. ఒక పుణ్య కార్యము ప్లస్ మనుషులు చేసే అనేక పుణ్య కార్యాలు లేకపోతే సత్క్రియలు, ఈ రెండు యాడ్ అవుతేనే పరలోకం. ఈజ్ ఈక్వల్ టు పరలోకం. ఒక పుణ్యకార్యము ప్లస్ మనుషులు చేసేటువంటి అన్య పుణ్యకార్యాలు ఈజ్ ఈక్వల్ టు పరలోకం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ తరం వాళ్ళు ఇది పక్కన పెట్టేశారు, ఇది మాత్రమే చేస్తున్నారు. మరి వెళ్తారా? వెళ్తారు. యేసుక్రీస్తులు నమ్మి బాప్తీసం తీసుకొని వీళ్ళు ఎందుకు నశించిపోతున్నారంటే యేసుక్రీస్తు నమ్మక పుణ్యకార్యాలు చేయడం వల్ల నశించిపోతున్నారు. యేసుక్రీస్తుని నమ్మి పుణ్యకార్యాలు చెయ్యని వాడు కూడా ఏమవుతాడు? నశించిపోతాడు. అంటే వీళ్ళు ఇక్కడ టికెట్ కొన్నారు, ఇది అవసరం లేదండి, మన ప్రార్థనలో సభలో సువార్తలో ఇవి కండక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఈ అవసరం లేదు అని అనుకుంటున్నారు. సమాజ సేవ అనేక పుణ్యకార్యాలు అంటే ఏంటి? సమాజ సేవే. ఇది అవసరం లేదు అనుకుంటున్నారు. అలాగే ఉందా లేదా క్రైస్తవం? ఇప్పుడు వాళ్ళ సంఘాలకే వాళ్ళకే చేసుకుంటున్నారు, కానీ సమాజానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చాలా మంది తక్కువగా ఉన్నారు. అంతే. చేస్తున్నారా? చేయలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అంటే మీరు గమనించాలి, అన్యులు చేస్తున్నారు, మనకైనా బ్రహ్మాండంగా పుణ్యకార్యాలు చేస్తున్నారు. అంటే పుణ్యకార్యం చేయడం అనేది కామన్, ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా పుణ్యకార్యాలు చేయాలనేది ఉండాలి. కానీ చేసే విధానం అన్యులు యేసు లేకుండా చేస్తున్నారు, అందుకు వ్యర్థం అయిపోతున్నాయి. మనం యేసు కలిగి చేయడం లేదు, అందుకే మన భక్తి వ్యర్థం అయిపోతుంది. మన లాస్ట్ టైము నిజమైనటువంటి ఉపవాసం ఏంటి అని చెప్పాను గడియంలో. దాని యొక్క భావం ఏంటి? ఇదే నిజమైనటువంటి యేసును నమ్ముకుని సమాజ సేవలో పాల్గొనడమే నిజమైనటువంటి ఉపవాసము. చూసారా? అంటే ఇద్దరు టోటల్గా వెళ్ళిపోతున్నారు ఎక్కడికే? నరకానికి. వీడి తెలియక వీడి తెలిసి. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు అన్నారు మత్తయి సువార్త, శిష్యుడని చేర్చుకొని 10వ అధ్యాయం చివరి వచనం అనుకుంటూ చూడండి. శిష్యుడని ఈ చిన్నవాడిని చేర్చుకొని వీడికి గుక్కెడు చన్నీళ్ళు ఎవడు ఇచ్చినో, మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో. అదిగోండి, సమాజానికి మీరు గుక్కెడు చన్నీళ్ళు త్రాగనిచ్చినా, అంటే చన్నీళ్ళు అంటే నీళ్ళమ్మనే మాత్రమే కాదు, మీకు తోచినటువంటి సహాయం, వాడు ఫలము ఉందంట. ఏంటా ఫలము? చెయ్యని వాడికి ఫలం ఉంది. ఏంటా ఫలం? చేసేవాడు తమ ఫలము పోగొట్టుకోడని కాన్ఫిడెంట్గా బల్లగుద్ది చెప్తున్నాను, నిశ్చయముగా మీకు చెప్తున్నాను. అంటే నిశ్చయంగా చెప్తున్నాడంటే
ఖచ్చితంగా చేసి తీరాలి. నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయినా సరే ఏం చేయాలి? సమాజ సేవ అనే పుణ్యకార్యం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఈ కార్యం నుండి ఈ కార్యాలు వచ్చినాయి మనకి. ఈ కార్యం నుండి మనకి ఈ కార్యాలు అవ్వాలి. అంతే కదండి. యేసుక్రీస్తు నేనంత పాపినైనప్పటికీ కూడా నాకు సహాయం చేశాడు తన రక్తాన్ని ఇచ్చి. నేను కూడా ఏం చేయాలి? సమాజానికి సహాయం చెయ్యాలి. మీ సహోదరులు నిమిత్తం మీరు ప్రాణము పెట్టబద్దులై ఎవరు సహోదరులు? ఎవరు సహోదరులు? మనమందరూ ప్రపంచ మానవులందరూ కూడా ఒక ఉదరం నుండి వచ్చిన వారమే. మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులైనటువంటి వారే ఉన్నారు. ఆ సహోదరులను ఎక్కడ పరిమితం చేశారు? సంఘంలో ఉన్నవారే సహోదరులు. సంఘంలో ఉన్నవారు సహోదరులే, కాదంటలేదు. మరి మిగతా వారు నీ కుటుంబానికి నువ్వు మాత్రమే చేసుకుంటే, ఏ కుటుంబానికి నువ్వు చెయ్యకపోతే నువ్వు స్వార్థపరుడు అనిపించుకుంటావా లేదా? అంటే మన సంఘాలకే మనం చేసుకుంటున్నాం అంటే మన స్వార్థపరులు అనిపించుకుంటావా లేదా? అనిపించుకుంటాము. అంటే ఇటువంటి మాలిన్యం నుండి కడగబడినటువంటి తరము కలదు. వాళ్ళు మా పుణ్యకార్యాలు మమ్మల్ని చేర్చేస్తాయి అనుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో చేర్చు. మాలిన్యం నుండి కడగబడి మళ్ళీ మాలిన్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి తరము కలదు. ఉందా లేదా? ఒకసారి కడగబడి పరలోకపు దివ్య వాక్యులు రుచెరిగి మళ్ళీ పంది బురదలోకి వెళ్ళినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టు మళ్ళీ నువ్వు సమాజ సేవ చెయ్యలేదు అంటే వీడికన్నా దారుణం. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? వీడికన్నా దారుణంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు పూర్తిగా తెలిసి నశించిపోతున్నావు, ఇది తెలియక నశించు. ఒకవేళ వీడికన్నా ఏమైనా పాప క్షమాపణ ఉండొచ్చేమో, ఉంటాదని కాదు, ఉండొచ్చేమో. వీడన్నా తర్వాత దేవుడిలోకి రావచ్చేమో, కానీ నీకు మాత్రం ఇంకా అర్హత లేదు. ఉందా? అంటే చూడండి, మాలిన్యం నుండి కడగబడని తరము కాలదు. ఉందా లేదా? దీనికి 2 కోణాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఒక్క పుణ్యకార్యము, అదే యేసుక్రీస్తు శిలువ యాగం. ఒక్క పుణ్యకార్యం నుండి చూడండి అనేక పుణ్యకార్యాలు పుట్టుకు రావాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. క్రీస్తు నీ కొరకు శిలువ ఎలాగా త్యాగం చేసి నీకు సహాయం చేశాడో, అనేక సహోదరులకు అనేక ఇబ్బందుల్లో నువ్వు ఏం చేయాలి? సహాయము చెయ్యాలి. లేకపోతే నీ మాల్యం కూడా కడగబట్టినట్టు కాదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. నీకు మళ్ళీ ఈ పుణ్యకార్యాలు చేయకపోవడం వల్ల మాలిన్యం అంటిపోయింది. అది నీకు తెలియటం లేదు. నీ కంపు నీకు ఇంపుగా ఉన్నది. దీనికి రెండు కోణాలు ఉన్నాయి, దీనికి 2 కోణాలు ఉన్నాయి. మనం ఒక కోణంలోనే ఆలోచిస్తాం. బైబిల్ ఇది నాకు తెలిసిందే కరెక్ట్, దేవుడి కోసం భక్తి చేసేస్తే సరిపోతుంది, దేవుడి కోసం మోకాలు కాళ్ళు కాసేస్తే సరిపోద్ది, సువార్త చేసేస్తే సరిపోతుంది. సరిపోదనే చెబుతున్నాడు. 3వ తరం చూడండి, ఇది ఇంకెంత విచిత్రంగా ఉందో. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము. కన్నులు నెత్తికి వచ్చేసినాయి అంట. రా, కళ్ళు నెత్తి మీదకి ఎక్కి నడుస్తున్నావా అంటాం. అంటే కన్నులు నెత్తికి రావడం అంటే అర్థం ఏంటి? అహంకారం, పొగరు, గర్వం. ఏంటండి? గర్వము, అహంకారం ప్లస్ పొగరో లేకపోతే ఒగరో, మీరు ఏదనుకుంటారు అదే. అంటే కన్నులు నెత్తికి రావడం అంటే ఏంటంటే ఎవరి మాట లెక్క చేయడు, ఎవరి మాట కూడా లెక్క చేయడు. తనకు తెలిసిందే న్యాయం అనుకుంటాడు, తనకు తెలిసిందే
ధర్మం అనుకుంటాడు, ఎవడ మాట కూడా వినడు. అది కన్నులు నెత్తికి వచ్చినటువంటి తరము. ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారా లేదండి? ఇప్పుడు యువత అలాగుందా లేదా? అందరూ అలాగే ఉన్నారు. కళ్ళజోడు కూడా చూడండి, ఇలా పైకి ఇక్కడికి పెడతారు. అంటే అలా అలా అని కాదు కానీ, అంటే అర్థం ఏంటి? ఈ కళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అలా పెట్టుకున్నాడు తప్పని కాదు, మామూలుగా నాకు అలా చూస్తే అలా ఇదే గుర్తు వస్తుంది. నాకు ఎప్పుడన్నా సరే అలా పెట్టుకుంటే నాకు అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కన్నులు నెత్తికెక్కిన వారే తరము కాలదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. తిన్నగా లైట్ ఎలిగేస్తుంది చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడిచును. అంటే గర్వము ప్లస్ అహంకారము కళ్ళు నెత్తికెక్కడము. నాశనానికి ముందు గర్వము నడుచును, ఇంకా పాతాళంలో నరకంలో పడిపోతున్నావు అనిపించుకునే ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుస్తుంది. నాశనం ముందు గర్వం నడుస్తుందంట, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు కలుగుతుంది. దీన్నే మన హైందవ సహోదరులు చక్కగా చెప్తారు. వినాశకారే విపరీత బుద్ధి. వినాశకారే విపరీతమైనటువంటి బుద్ధులు నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నీ వినాశనానికి నువ్వు జోగుతున్నావు. వినాశకారే విపరీత బుద్ధి అంటే చూడండి, బైబిల్లో నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు వినాశనం. నాశనము పడిపోవడం అంటే వినాశనం. వినాశకారే విపరీత బుద్ధి. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచును. కొన్ని ఏది చూసుకొని గర్వం అంటే ఏది ఉండదు. మళ్ళీ ఏమన్నా ఉంటుందా అంటే కొన్ని దాన్ని చూసుకొని గర్వపడుతున్నాడు అంటే ఏమి ఉండదు. గర్వం మాత్రం టన్నుల టన్నుల కింద ఉంటుంది. ఏమీ లేని ఆకు ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు ఏం చేస్తుందంట? అణిగి మణిగి ఉంటుందంట. ఈ గర్వం అహంకారం ఎవరిలో ఉంటుంది ఎక్కువగా? ఇద్దరిలోనే ఉంటుంది, ఉన్న వారిలోనే ఉంటుంది, లేని వారిలోనూ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే ఇటువంటి తరం, ఇప్పుడు ఉన్న తరం అంతా కూడా ఇంచుమించు యూత్ అంతా కూడా ఇదేనండి. యూత్ అంతా కూడా ఇదే. యూత్ అనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. తమ గర్వాన్ని బట్టి నాశనానికి జోగేవారు, తమ అహంకారాన్ని బట్టి నాశనానికి జోగేవారు అనేకులు ఉన్నారు. కన్ను నెత్తికి వచ్చినటువంటి తరము కలదు. మరి వీరికి దేవుడు ఏ రకంగా కీడు చేస్తాడంటే, ఈ గర్వాంధులకి చూడండి, పెద్దలు చక్కని మాట. గర్వాంధులు అంటే గర్వంతో అంధుడైపోయాడు. ఏంటి? గర్వంతో అంధుడైపోయాడు. ఇంకేమి కనపడతాడికి. వాడి గర్వపు మాటలు, వాడి గర్వపు చేష్టలే కనపడతాయి. వాడు ఏంటంట? గర్వాంధుడంట. ఇటువంటి గర్వాంధులకు దేవుడు ఏమి చేస్తాడు అంటే, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. కీర్తనల గ్రంథం 18వ వచనం చూడండి. కీర్తనలు 36:23 చూడండి. అది 31:23 చూడండి. కీర్తనలు 31:23. యెహోవా భక్తులారా మీరందరూ యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి చూడండి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన మామూలు ప్రతీకారము కాదు, గొప్ప ప్రతీకారము. ప్రత్యుపకారం చేసేటువంటి దేవుడే ప్రతీకారము తీర్చుకుంటాడు.
రెవెంజ్ తీర్చుకుంటాడు. ఎవరికి? గర్వముగా నడుచుకునే వారికి. అంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి మనము జ్ఞానాన్ని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ అన్నీ నాకే తెలుసు, నా ముందు ఎవడో పని చేయడు, నా ఆలోచనే కరెక్టు అని ఏసమంత గర్వం నీలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? గొప్ప ప్రతీకారము నీకు చేస్తాడు. అంటే గర్వం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మచ్చుక కూడా దేవుడి ముందు మనలో కనపడకూడదు. సొలొమోను ఇటువంటి తరం ఎప్పుడు ఉన్నారని చెప్తున్నారు? ఎప్పుడున్న ఆ తరంలోనే, సొలొమోను కాలంలోనే ఉన్నారు. చూడండి, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరము కలదు అంటే అప్పుడు ఉందనే. మాలిన్యం నుండి కడగబడిన తరము ఉంది కలదు అంటే అప్పుడు ఉందనే. కన్నులు నెత్తికొచ్చిన వారి తరము కలదు అంటే అప్పటికి ఉందనే. అప్పటికి ఉన్నటువంటి ఆ తరము ఇప్పటికీ ఉందా, లేకపోతే నశించిపోయిందా? దేవుని భక్తిలో నశించిపోయిందా? ఇంకా ఎక్కువైపోయింది. చివరి తరం చూసి ముగించుకోవచ్చు. చూడండి, దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మింగినట్లు, మనుషుల్లో ఉండకుండా భేదలను నశింప చేయకున్నట్లును, ఖడ్గము వంటి పళ్ళును. చూడండి, ఖడ్గము అంటే పళ్ళు కలవంట, కత్తుల వంటి దవడలంట. ఖడ్గము అంటే పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును. అంటే 2 పళ్ళు ఉన్నాయా? చెప్పాలండి. ఖడ్గము అంటే పళ్ళు కలవదు, కత్తులు అంటే అంటే ఖడ్గము వంటి పళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ కత్తులు వంటి దవడ పళ్ళు కూడా ఉన్నాయి. అంటే చూడండి, మాంసాహార జీవులకి, మృగాలకి ఇక్కడ 2 కూరలు ఉంటాయి ఇలాగ. ఎందుకు? మాంసాన్ని చీల్చడానికి. మిగతా పళ్ళు నార్మల్గానే ఉంటాయి నవలడానికి. అంటే ఒక పళ్ళు సెట్లోనే 2 రకాల పళ్ళు ఉన్నాయి. ఇలాగ బేదలను నాశనం చేసేవాడు, బేదలకు సహాయం చెయ్యని వాడు ఎటువంటి పళ్ళు కలిగి ఉన్నాడంట? ఖడ్గము వంటి పళ్ళు కలిగి ఉన్నాడంట. కత్తుల వంటి దవడ పళ్ళు కూడా కలిగి ఉన్నాడంట. అటువంటి తరము కలదు. బేదలను అసలు దేశంలోనే ఉండకుండా చేయడం. ఇంకేంటి? చదవండి వచ్చిన మొదటి నుంచి. దేశంలో ఉండకుండా ఏం చేస్తారంటే దరిద్రములో మింగినట్టు. కొన్ని ప్రాంతాల్లో ఈ ధనవంతులు ఈ దరిద్రుల దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా లాగేసుకుని వాళ్ళు దేశాలు విడిచిపోయేటట్లు చేశారా లేదా? దేశంలో దరిద్రులు ఉండకుండానట్లు, మనుషుల్లో ఉండకుండా భేదలను నశింప చేయకుండానట్లును, ఖడ్గము వంటి పళ్ళును. చాలండి. అంటే మూడోది ఏంటంటే భేదలను కనికరింపని తరము. భేదలను కనికరింపని తరము కాలదు. ఈ తరము వారన్నా సరే దేవుడికి అసహ్యమే. ఇటువంటి వారు భేదలను మింగే, వాళ్ళని కనికరింపడం మాట దేవుడు ఎరుగు, వాళ్ళని మింగేస్తారంట. చూడండి, మనం ఏదో పుణ్యానికి వారికి ఆహార పొట్లాలు కానీ రగ్గులు కానీ పంచిపెడతా ఉంటాం. అలా పంచిపెడుతున్నప్పుడు ఏం చేస్తారంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుని, ఆ రగ్గు లాగేసుకుని వాళ్ళు అమ్మేసుకుని తాగేస్తారు. వీడు వాడికి పెట్టకపోగా వాడి దగ్గర ఉన్నదే ఉన్నారా లేదా? ఈ తరం అలాగా ఉన్నారా లేదా? అంటే ప్రతి క్రైస్తవుడు అనే వాడు ఏం చెయ్యాలంటే ఖచ్చితంగా భేదలను కనికరించాలి.
బేదలను ఏం చేయాలి? కనికరించాలి. చూడండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. 19వ అధ్యాయం 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరికి అప్పిచ్చేవాడంట? దేవుడికి అప్పు ఇవ్వగలమండి మనం? దేవుడికి అప్పు ఇవ్వగలం, వేరే చోట కుదురుతుందేమో. ఇక్కడ మాత్రం కుదరదు. దేవుడికి మనం అప్పు ఇవ్వలేం. కానీ దేవుడు నాకు అప్పు ఇచ్చేవారు ఎవరు అంటే అప్పు ఇచ్చేవారిని ఎలా చూస్తాము? అప్పిచ్చేవాడును వైద్యుడు, ఎడ తాగక పారుండు ఏరును అట్టి ఊరినందు నివాసము చేయవలెను. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడదెగక పారు ఏరు, ఇటువంటి ఊరిలో నివాసం చేయాలి. అంటే అప్పిచ్చేవాడిని ఎలా చూస్తున్నాం? అంటే ఊరిలో ఎలా ఉండాలంటే అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి, ఎడతెగక పారు ఏరు ఉండాలి. అటు ఊరిన నివసించడం శ్రేయస్కరం అని చెప్పి. అంటే అప్పిచ్చువాడిని మనం ఎవరితో పోలుస్తాము అంటే దేవుళ్ళలాగా అప్పు ఇచ్చాడు. అంటే ఒక గొప్ప ఉన్నత స్థాయిలో మనం వాడిని చూస్తాం. మన కష్టాల్లో మనకి అప్పు ఇచ్చిన వాడిని కదండి. మళ్ళీ అదే అప్పు అడిగితే ఆ దేవుడు ఏమవుతాడు? దయ్యం అయిపోతాడు. ఆ దేవుడు ఏమవుతాడు? దయ్యం అయిపోతాడా లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే బేదలకు ఎవరైతే సహాయం చేస్తారో వారు నాకు అప్పిచ్చువారు. అంటే దేవునికి అప్పు ఇవ్వలేము, కానీ అంత ఉన్నత స్థితిలో వాళ్ళని దేవుడు చూస్తాడు. అంటే మరి అందరిని ఎలా చూస్తాడంటే యేసును కలిగి ఎవరైతే ఈ పుణ్యకార్యాలు చేస్తున్నారో వాళ్ళని చూస్తాడు. మరి వీరిని చూడంటే వీరిని తన వాక్యంలోకి రప్పించుకోవడానికి దేవుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. అలా వచ్చిన వాడే కొర్నేలి. అర్థమైందండి? అలా వచ్చిన వాడే కొర్నేలి. బేదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాడి ఉపకారమునకు. అంటే వాడి ఉపకారమునకు దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యుపకారము చేయును. అంటే దేవుడు కృతజ్ఞత చూపుతున్నాడు మన ఎడల. కృతజ్ఞత అంటే ఏంటి? తిరిగి చేయడం కృతజ్ఞత. అంటే దేవుడు కూడా కృతజ్ఞత అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడా? మన ఉపకారానికి ఏం చేస్తున్నాడు? ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఆ ఉపకారం ఏంటి? బేదలను కనికరించడం. అంతేనండి, ఇంకేం లేదు కదా. చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ వాక్యాన్ని మన వాళ్ళు ఎంత తెలివిగా తిప్పేశారంటే, వినాలి, ఎంత తెలివిగా తిప్పేశారంటే బేదలకు అప్పిచ్చేవాడు లేకపోతే సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఎలా తిప్పేశారంటే బేదలు అంటే కేవలం ఆ బేదలు కాదు, ఆధ్యాత్మికంగా వాక్యం ఎరగనటువంటి బేదలు కూడా ఉన్నారు. వాళ్ళకి వాక్యం అందించడమే నిజమైనటువంటి సహాయము. నిజమే, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది కనపడదు అక్కడ, ఇది మాత్రమే కనపడుతుంది. వాళ్ళు చెప్పింది తప్పని ఏమీ కాదు. వాళ్ళు చెప్తారా లేదా? అలాగా చెప్తారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, ఇది చెయ్యనివ్వకుండా ఇది మాత్రమే చేస్తే ఉపయోగం ఏముంది? ఇప్పుడు బ్రిటిషర్స్ మన దేశం వచ్చారండి, మన యొక్క భౌతిక అవసరాలు తీర్చి వాళ్ళు ఏం చేశారు? దేవుడి ఆత్మీయ ఆహారం మనకు పెట్టారు. అంతేనా? భౌతిక ఆహారం, భౌతిక అవసరత తీర్చకుండా నేను ఆత్మీయ ఆహారమే. ఒకడు నీ కొరకు సహాయము చేయడానికి అది ఆశించి వస్తే నువ్వు క్షేమంగా వెళ్ళి వాడిని గురించి ప్రార్థన చేసి నువ్వు పంపిస్తే నీకు ఏది ఉపయోగమో అని అడుగుతాడు దేవుడు. ఎక్కడ ఉంటుంది అది?
నువ్వు చెల్లి కాల్చుకో, దేవుడి యొక్క సమాధానం నీ మీదకి వస్తుంది అంటే కుదరదు. నీ భక్తి అక్కడ ప్రదర్శిస్తే కుదరదు. అక్కడ సహాయం అనేది ఖచ్చితంగా చెయ్యాలి. చూడండి, చివరి వచ్చిన చూసి ముగించుకోవచ్చు. అదే సామెతల గ్రంథం 14:31. 14:31. దరిద్రుని ఎలా బాధిస్తామండి మనం? వాడు మన దగ్గరకు వచ్చి చేయి చాచుతాడు, మనం వెయ్యం. వాడు బాధపడతాడా లేదా? సామెతలు 14:31 అండి. దరిద్రుడిని బాధించేవాడు వాని సృష్టికర్తను అంటే దరిద్రుడిని బాధపడితే దేవుణ్ణి నిందించినటువంటి వారం అంట. ఇవి చెప్పరు మనకి, చెప్తారా? ఇవి చెప్పరు. మాకు ఇవ్వనివాడు దేవుణ్ణి నిందించిన వాడు. పోనీ మీరు ఇస్తున్నారు, మీ పక్షాన వాళ్ళు సమాజంలో చేస్తారంటే అది చెయ్యరు. బేదలను కనికరించువాడు దేవుణ్ణి గణపరచువాడు అంటే ఒక పక్కన ఇహలోక మాలిన్యము పాపం మనకు అంటుకోకుండా బేదలను కనికరించడమే దేవుణ్ణి గణపరచువాడు. అంటే బేదలను కనికరింపని తరము కాలదు. ఉన్నారా లేదండి? దీన్ని బేదలను కనికరించడం అంటే కేవలం ఆధ్యాత్మిక స్థితిలో మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. బేదలను కనికరించడం అంటే కేవలం భౌతిక స్థితిలో మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, ఎవరు సక్సెస్ అవుతారు? అటు భౌతిక స్థితిలోనే చూసిన వారు, ఆధ్యాత్మిక స్థితిలో కూడా చూసిన వారు. మనం చెప్పుకున్నటువంటి ప్రతి తరానికి 2 కోణాలు ఉన్నాయి. ఒక్కటి ఇది తప్ప, మూడో దానికి తప్ప ప్రతి దానికి కూడా 2 కోణాలు ఉన్నాయా లేదా? కానీ మనం ఒక కోణాన్ని బట్టే పట్టుకుని అదే భక్తి అనుకుని వెళ్ళిపోతాము. అందుకే దేవుడు ఇంత విపులంగా రాయించండి. మూడో దానికంటే యాకోబు 2:16 అంట. అదిగోండి, అదే కదా 4వ దాంట్లో చెప్పా. ఇదిగో ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మికంగా బేదలై ఉన్నారు అందరూనే, వాళ్ళకి సహాయం చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యాకోబు పత్రిక చెప్పండి, 2:15-16. మీలో ఎవరైనాను శరీరమునకు కావలసింది ఇయ్యక సమాధానముగా వెల్లుడి. నేను ప్రార్థన చేస్తున్నా, నీకు వచ్చేస్తుంది. అది సమాధానంగా వెల్లుడి, వెళ్ళి చలి కాల్చుకోండి అంటే ప్రార్థనతో తృప్తి చెందమని చెప్పడం. అంటే మాటలతో కడుపు నింపాడు. ఏంటంటే మాటలతో కడుపు నింపాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? శరీరానికి కావలసింది ఇవ్వక నువ్వు మాటలతో, ప్రసంగాలతోనూ, ప్రార్థనలతోనూ కడుపు నింపేస్తే చదవండి, నీకు ఏమి ప్రయోజనం? నీ భక్తికి ఏం ప్రయోజనము? అదిగోండి, విశ్వాసానికి ఏముండాలి? ఏంటా క్రియలు? ప్రార్థన కుర్చీలు వేసేయడమా? ప్రార్థనకు టెంటలు వేసేయడమా? చర్చి తుడిసేయడమా? అవి కూడా క్రియలే, మంచివే. వాటితో పాటు ఏముండాలి? పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, సమాజ సేవ నీ తరపున, నీ సంఘం తరపున ఉండాలి. లేకపోతే అది క్రియలు లేనటువంటి విశ్వాసం. అది దేవుని దృష్టిలో మృతము. ఏంటంటే మృతము. అది మృతము. ఒకడు నాకు క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉంది, మన ఇద్దరు పరలోకం వెళ్ళిపోదాం అంటే కుదురుతుందా? అది కూడా ఉంది కదా బైబిల్లో. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది,
ఇదో నాకు విశ్వాసం ఉంది, చిన్నకి క్రియలు ఉన్నాయి, మీ ఇద్దరం కలిపి పల్లోకి వెళ్ళిపోదాం, మన ఇద్దరం కలిపి చేద్దాం అనుకుంటే కుదురుతుందా? నేను చిన్న అన్నాడు, నా క్రియల వలన నా విశ్వాసాన్ని ఇదిగో అని నీకు కనపడుతాను, నీ విశ్వాసం ద్వారా నాకు కనపరచు అని చెప్తాడు. మరి వెళ్ళిపోతామా? చదవండి. అంటే క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. నీలో ఎంత విశ్వాసం ఉన్నా సరే అది సమాజ సేవకు ఉపయోగపడనిదైతే అదేంటి? మృతము. ఏంటండి? ప్రాణము లేనటువంటి శరీరం ఎలాగ మృతమో, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. జలగకు ఇమ్ము 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 అని చదవండి ఒకసారి, ముగించేసుకుందాం. చెప్పండి వచ్చిన 30. జలగకు ఇమ్ము ఇమ్ము అను. అదిగోండి, జలగ ఉందంట, ఆ జలగే పట్టి పీడించేస్తుందంట. ఆ జలగకే ఇంకా ఎవరు? ఇమ్ము ఇమ్ము, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ వద్దు, ఓన్లీ ఇన్కమింగ్. మీ ఇంటికి వస్తే మాకు ఏమిస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం తెస్తారు? జలగకు ఇమ్ము ఇమ్ము, ఇద్దరు కలరు, తృప్తి పడినవి 3 కలవు. చూడండి, ఇమ్ము ఇమ్ము. ఇప్పుడు అలాగే ఉన్నారా లేదా? ఇంక ఇవ్వడమే, ఇమ్ము తీసుకోవడమే, ఇమ్ము ఇమ్ము అనడమే, ఇదిగో ఇదిగో అని ఇవ్వడం లేదు. పుచ్చుకున్నట్టు కంటే, బైబిల్లో ఉన్న మాట చెప్పండి, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట మేలు. అంటే దేవుడు ఏం చెప్పాడు? మన కార్యాల్లో ఖచ్చితంగా ఇవ్వడం అనేది ఉండాలి. రమ్ము రమ్ము ఇమ్ము ఇమ్ము అనేది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇవ్వండి, వెర్రి తరాలు వేస్తున్నటువంటి 4 తరాలు ఇప్పుడు ఉన్నాయా లేదా? సొలొమోను కాలంలో ఉన్నాయా? తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన వాక్యంలో నశించిపోయాయా? లేదు. ఏంటి? తల్లిదండ్రులకు అవిధేయులు. నెక్స్ట్ మాలిన్యం కడగబడినటువంటి తరము. నెక్స్ట్ కన్నులు నెత్తికొచ్చినటువంటి తరము. భేదలను కనికరింపనటువంటి తరము. అంటే ఈ 4 తరాల్లో మనం ఉండకూడదు, మంది క్రీస్తు తరమై ఉండాలి అని దేవుడు మనకి ఈ వాక్యాన్ని వినిపించారు. ప్రార్థన చేసుకోండి.